దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మనం చదువుకోబోతుంది నిర్గమకాండం 23వ అధ్యాయం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యమును జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయంను త్రింపి వేయుటకు సమూహంతో చేరి వాద్యంలో సాక్ష్యం పలకకూడదు. వాద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదనైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అఘాయిత్యంగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పిపోక ఉందోనని నీవు అనుకునేను అఘాయిత్యంగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వాద్యంలో న్యాయంను విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరంగా నుండుము. నిరపరాధి అయిన నీతిమంతులైన చంపకూడదు. నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచను. లంచం తీసుకొనకూడదు. లంచం దృష్టి గలవాడు గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనుషుని ఎట్లుండని మీరు ఎరుగదరు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకునవలను. 7వ సంవత్సరం దాన్ని విడవలను. అప్పుడు నీ ప్రజలు బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగాలు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలో నీ ఒలివ తోట విషయంలోనూ అలాగనే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారుడును పరదేశి విశ్రయించినట్లు 7వ దినమున ఊరికనే ఉండవలను. నేను మీతో చెప్పినటువంటి జాగ్రత్త గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి రానియతగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించిన అబీబు నెలలో నీవు ఐగుప్తుల్లో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామకం కాలమందు 7 దినములు పులియని రొట్టెల తినవలను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనపడకూడదు. నీ పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయ పొలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతం మంద ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవాని సన్నిధిని కనబడవలెను. నా బలము రక్తం పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగలను అర్పించిన క్రొవ్వు ఉదయమున వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి మీద ప్రతి పొలంలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు నేను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాట నువ్వు జాగ్రత్తగా విని నీ చెప్పినది యావత్తును చేసిన ఎడల నేను నీ శత్రువు నీ విరోధులకు విరోధి అయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెర్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యోబీసీయులు వారున్న చోటుకు నేను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములు బొత్తిగా పగలగొట్టకువలెను. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారం నీ పాపమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగం తొలగించేదను. కడుపు దిగబడినది గుడ్డిదియు నీ దేశంలోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు స్వరదేశం వారిని ఉడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేశాను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశం పాడై అడిమృగములో నీకు విరోధంగా విస్తరించినట్లు వారు 1 సంవత్సరంలో నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశంను స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమంగా వారిని
నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రం వరకు, అరెం నుండి నది వరకు నీ పొలిమేరకు ఏర్పరచేదను. ఆ దేశ నివాసులు నీ చేతికి అప్పగించేదను. నీవును నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టదు. నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకుని వద్దు. నీ వారి దేవతలను సేవించిన అది నీకు ఉరియగును గనుక వారు నీ చేతులు నాకు విరోధంగా పాపం చేయకున్నట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఇటు వాక్యం దేవుడు దీవించినాక ఆమేన్.